डबल बेडरूम मकानात फराहम करने का मुतालिबा करते हुए शहर हैदराबाद के नवाही इलाके मियाँपुर में ख़वातीन की बड़ी तादाद ने एहतजाज किया। उन्होंने कहा कि पिछली बीआरएस हुकूमत ने उनको यह मकानात देने की यकीन दहानी करवाई थी, ताहम उनको मकानात नहीं मिले। मियाँपुर में सर्वे नंबर 100 और 101 में सरकारी अराजी में डबल बेडरूम मकानात फराहम करने इन एहतजाजी ख़वातीन ने मुतालिबा किया। इन ख़वातीन ने अपने मुतालबे की हिमायत में नारेबाजी की। इस एहतजाज की इत्तला पर पुलिस वहां पहुंची। पुलिस की मौजूदगी के साथ मौके पर पहुंचने वाले हैदराबाद मेट्रोपॉलिटन डेवलपमेंट अथॉरिटी HMDA के अहदेदारों ने ख़वातीन को इस सिलसिले में यकीन दहानी करवाई, जिसके बाद उन ख़वातीन ने अपना एहतजाज ख़त्म कर दिया। ఏదో మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా కానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతోటి క్రిమినల్ కేసులతోటి ఇబ్బంది పడతారు, కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ఇది HMDAకి రక్షించడం కోసం ఇచ్చారు, మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఇళ్ల స్థలాలు కానీ ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి, మరి ఆ పిల్లలను వదిలేసి, ఇంటి దగ్గర గొడ్డు గోదను వదిలేసి, పొలాలు వదిలేసి కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు రాష్ట్రంలో. ప్రభుత్వ నిబంధనలు మీకు తెలుసు. ఒకవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇస్తారు అంటే మీ యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఉండి మీరు అర్హులైతే ఆ యొక్క లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి అనుమతితోటి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు. మీరు ఎక్కడో ఈవెన్ కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తారంటే వచ్చి ఈ యొక్క గుడిసెలేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. ఎటువంటి ఇబ్బంది మీరు పడొద్దు, మమ్మల్ని ఇబ్బందులు పండియొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలకు విరుద్ధంగా మీరు ఆక్రమించుకుంటే అది కంటెంప్ట్ అవుతుంది. తర్వాత మరి బెయిల్ కూడా రాదు, కాబట్టి ఇబ్బంది పడతారని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ.